నమస్తే. నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. సో, ఇప్పుడు నేనేం చూపిస్తున్నానంటే వెయిట్ లాసే. కాకపోతే ఇప్పుడు 10-15 మినిట్స్ మాత్రమే ఉంటది కొంతమందికి టైం. చాలామందికి ఆఫీస్‌లని అదని ఇదని. సో, 10, 15 నిమిషాలు, 20 నిమిషాలు మాక్సిమం. ఈ టైంలో మనం రోజు ఫుల్ బాడీ వర్కౌట్ ఎలా చేసుకోవచ్చు హెల్త్ కోసం, ఫిట్‌నెస్ కోసం. నేను మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. వెయిట్ లాస్ లాగా చూడకండి యోగాని. ఊరికే ఫ్యాట్ కటింగ్ స్కీమ్స్ లాగా అలా చూడకండి. యోగా అనేది చాలా మంచిగా ఉంటది. మీరొకసారి అది ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసేసేయండి. మీ బాడీలో వచ్చే చేంజెస్ చూసాక మీకు అర్థమవుతది దాని విలువ ఏంటిది అనింది. సో, ఆ ఉద్దేశంతోటి స్టార్ట్ చేయండి. బాడీ మీద, ఫిట్‌నెస్ మీద, హెల్త్ మీద కాన్సంట్రేట్ చేయండి. ఆటోమేటికల్లీ ఫ్యాట్ లాస్ అనేది అవుతుంది. ఫ్యాట్ అనేది స్టోర్ చేసుకున్నది. మనం తినే ఫుడ్ వల్లనో, లేదా చేసే మిస్టేక్స్ వల్లనో వచ్చిన ఫ్యాట్ ఈజీగా పోతది. బాడీ మూవ్‌మెంట్స్ కావాలి దానికి. డే అంతా యాక్టివ్‌గా ఉండాలి. జస్ట్ ఈ 20 మినిట్స్ చేస్తున్నాను, నేను సరిపోవట్లేదు అన్నట్టు కాదు, సరిపోతుంది అన్నట్టు కూడా కాదు. డే అంతా కూడా యాక్టివ్ ఉండాలి. మీ ఆఫీస్‌లలో కూడా ఇప్పుడు మీరు పనిలో ఉన్నారనుకోండి, మనం డైలీ చేసే వంట పనో, డైలీ చేసే ఆ పని కూడా సరిపోదు మనకి. మజిల్‌కి కదా వర్కౌట్ కావాలి. సో, వర్కౌట్ అన్నది కంపల్సరీ. డే అంతా యాక్టివ్ ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. మీ పనులు చేసుకుంటారో, లేకపోతే నార్మల్ ఆఫీస్‌లో ఉన్నప్పుడు గంటకొకసారి కంపల్సరీ ఒక 5 రౌండ్స్ అలా తిరుగుతూ ఉండండి. కూర్చున్న దగ్గర ఒక 3 ఆర్ 4 హవర్స్‌కి ఒకసారి ఐ ఎక్సర్‌సైజెస్, లేకపోతే నార్మల్ వార్మప్స్, మూవ్‌మెంట్స్, స్ట్రెచింగ్స్ అలా చేసుకోండి. మీకు డే అంతా మజిల్‌కి, మీ బాడీకి చాలా యాక్టివ్ ఉంటది. సో, ఇప్పుడు ఎలా చేయాలి, ఏం చేసుకోవాలి అనింది నేను మీకు చెప్తాను. చూడండి. సో, నిల్చున్న దగ్గరే ఇలా మొత్తం స్ట్రెయిట్‌గా నిల్చొని ఒక డీప్ ఇన్‌హలేషన్ తీసుకొని ఎక్స్‌హేల్ స్లోలీ ఇలా లెఫ్ట్. నీస్ అస్సలు బెండ్ చేయకూడదు. సేమ్ ఇన్‌హేల్ సెంటర్, ఎక్స్‌హేల్ రైట్ ఇలా. సేమ్ ఇది ఇటు సైడ్ ఒక 5 సార్లు, ఇటు సైడ్ ఒక 5 సార్లు రిపీట్ చేసుకోండి. సైడ్ ఫ్యాట్‌కి మంచిది. ఇప్పుడు సేమ్ ఇదే ఇక్కడ హిప్ విడ్త్ ఇక్కడ మనకి ఎంత డిస్టెన్స్ ఉందో కాళ్ళ మధ్యలో కూడా అంత డిస్టెన్స్ తీసుకొని ఇలా 2 చేతులు ఇంటర్లాక్ చేసేసుకొని ఇలా కంప్లీట్ స్ట్రెయిట్ తీసుకోండి. త్రియక్ తాడాసన అంటారు. ఒక డీప్ ఇన్‌హలేషన్ తీసుకోండి సెంటర్‌లో. ఎక్స్‌హేల్, నీస్ ఏం బెండ్ చేయకుండా ఎంత వీలైతే అంత ఇలా. మళ్ళీ సేమ్ సెంటర్ వచ్చేసి ఇన్హేల్, ఎక్స్‌హేల్ స్లోలీ మళ్ళీ సెంటర్. ఇది కూడా ఇటు సైడ్ ఒక 10 టైమ్స్, ఇటు సైడ్ ఒక 10 టైమ్స్ చేసుకోండి. సైడ్ ఫ్యాట్ తగ్గడానికి చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు సేమ్ సెంటర్లో ఇలా దగ్గర 2 కాళ్ళ దగ్గర తీసుకొని ఇంటర్లాక్ చేసేసుకొని ఏదైనా ఒక్క పాయింట్‌ని చూడండి. మనకి లైఫ్‌లో బ్యాలెన్సింగ్, కాన్సంట్రేషన్ ఇలాంటివి మిస్ అయినప్పుడు అలా అనిపిస్తుంటుంది చూసారా? ఈ బ్యాలెన్సింగ్ ఆసనాస్ అనేది బాగా పనిచేస్తుంది కాన్సంట్రేషన్ నిలవడానికి. సో, ఇది మీ పిల్లలతో కూడా డైలీ చేపించండి. ఇది హైట్ పెరగడానికి కూడా బాగా యూజ్ అవుతది. సో, ఇదే పొజిషన్‌లో ఒక డీప్ ఇన్‌హలేషన్ తీసుకొని ఏదైనా ఒక్కటే పాయింట్‌ని చూడండి. అక్కడ ఇక్కడ మాట్లాడినా మనకు ఆ బ్యాలెన్సింగ్ ఉండదు. సో, ఒకటే పాయింట్‌ని చూడాలి. అప్పుడే బ్యాలెన్సింగ్ అనేది ఉంటది మనకి ఇలా. ఎక్స్‌హేల్ ఇలా పైకి. ఎంతసేపు వీలైతే అంతసేపు ఈ పొజిషన్‌లో ఉండి స్లోలీ మళ్ళీ కిందికి సెంటర్ వచ్చేసి మళ్ళీ ఇన్హేల్, ఎక్స్‌హేల్ సేమ్ ఇలా పైకి. స్లోలీ రిలాక్స్. ఇది కూడా ఒక 5 టైమ్స్ చేసుకోండి. ఇక్కడ కూడా మంచి ప్రెషర్ పడుతుంది. నర్వ్స్‌కి మంచి రిలాక్సేషన్ వస్తది. ఇది అయిపోయిన తర్వాత సేమ్ ఇదే పొజిషన్‌లో ఒకసారి ఇలా నిల్చొని ఒక డీప్ ఇన్‌హలేషన్ తీసుకోండి ఇక్కడ. ఎక్స్‌హేల్ చేసుకుంటూ స్లోలీ మలాసనాలు ఇలా. మళ్ళీ సేమ్ పైకి ఇన్హేల్ ఇక్కడ, ఎక్స్‌హేల్ స్లోలీ ఇలా మలాసన. సేమ్ మళ్ళీ పైకి. ఇది కూడా ఒక 10 టైమ్స్ మినిమం చేసుకోండి. మలాసన చాలా గొప్ప ఆసన. దీనికి 100 రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. సో, ఇది ప్రాపర్‌గా యూటిలైజ్ చేసుకోండి. ఇన్హేల్, ఎక్స్‌హేల్ చేసుకొని మినిమం 5 టైమ్స్ అయితే చేసుకోండి. పీసీఓడి, పీసీఓఎస్, గర్భసంచి రిమూవ్ చేసిన వాళ్ళకి అన్ని ప్రాబ్లమ్స్‌కి, హార్మోనల్ ఇంబాలెన్సెస్‌కి మలాసన చాలా అంటే చాలా బాగా పనిచేస్తది. మగవాళ్ళకైనా, ఆడవాళ్ళకైనా అన్ని రకాలుగా మలాసన చాలా గొప్ప ఆసన. ఇది అయిపోయిన తర్వాత సేమ్ ఇదే పొజిషన్‌లో నిల్చొని ఇలా 2 చేతులు ఇలా పెట్టేసుకొని ఇలా రొటేషన్స్. ఈరోజు ఎలా చూపిస్తున్నానంటే ప్రతి ఒక్కరు చేయగలిగేలాగా, బిగినర్స్ నుంచి పెద్దవాళ్ళ దాకా. వెయిట్ లాస్ అవ్వాలి అని అందరికీ ఉంటుంది కదా, అందుకని. సో, రివర్స్ డైరెక్షన్‌లో కూడా సేమ్ ఇలానే మొత్తం నీట్‌గా మజిల్స్ అన్నీ రిలాక్స్ అయ్యేలాగా సింపుల్‌గా ఇలా. స్లోలీ సెంటర్ వచ్చేసి 2 చేతులు కంప్లీట్ ఇలా స్ట్రెయిట్ పెట్టేసుకొని ఓపెన్, క్లోజ్ ఇలా తీసుకోండి. ఇలా తీసుకొని ఇప్పుడు
రిస్ట్ రొటేషన్స్. ఊరికే ఫోన్స్ వాడుతున్నాం కదా మనం ఈ మధ్యలో, మనకి అందుకే చేతిలో పెయిన్స్ బాగా వస్తున్నాయి, ఫింగర్ పెయిన్స్ ఈ మధ్యలో, అందుకని ఈ ఆసనాస్ అనమాట. ఇది ఎందుకు రిస్ట్ రొటేషన్స్ అంటే, మనము సూర్య నమస్కారాలు చేసేప్పుడైనా ఏ ఆసనాలు అప్పుడైనా మనకి రిస్ట్ మీద బాగా బలం పడుతుంది, అందుకని ఇది మంచిగా నీట్గా చేసేసుకోండి. మొత్తం అయిపోవాలి. ఇలా సైడ్కి తీసుకొని వెళ్ళిపోయి ఇలా 2 చేతులు స్ట్రైట్ పెట్టేసుకొని 1 2 3 4 5 6. ఇది ఎందుకు? చేతిలో ఉన్న ఫ్యాట్, ఆర్మ్ ఫ్యాట్ తగ్గడానికి. సేమ్ ఇదే 10 టైమ్స్ రిపీట్ చేసుకొని రోల్ ఇన్ రోల్ అవుట్, రోల్ ఇన్ రోల్ అవుట్. ఇది కూడా ఒక 10 టైమ్స్ ఇలా చేసుకున్న తర్వాత ఒకసారి రిలాక్సేషన్ ఇచ్చేసేయండి చేతులకి. రిలాక్సేషన్ ఇచ్చి మళ్ళీ సేమ్ ఇలా తీసుకెళ్ళి ఇప్పుడు అప్వర్డ్ డైరెక్షన్లో ప్లేస్ చేసుకొని 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా సేమ్ ఇప్పుడు ఇలా పైకి తీసుకెళ్ళిపోయి స్లోలీ రిలాక్స్ ఇచ్చేసేయండి. ఇది సరిపోతుంది. ఇలా చేసుకున్న తర్వాత మనకి చేతులు బాగా నొప్పిలేస్తున్నాయి అనుకోండి, మీరు స్టార్టింగ్ కాబట్టి ఇలా 1 2 ఇలా 3 4 ఇలా స్లోలీ రిలాక్స్ అయిపోవచ్చు. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు సేమ్ ఇదే పొజిషన్లో 2 కాళ్ళ మధ్యలో బాగా డిస్టెన్స్ తీసుకొని ఇలా 1 2 3 4 ఇది ఒక 20 టైమ్స్ రిపీట్ చేసుకోండి. చాలా బాగా పనిచేస్తుంది. ఇది అయిపోయిన తర్వాత లాస్ట్ ఎక్సర్సైజ్ ఏంటి, సూర్య నమస్కారాలు చేసుకునే ముందు అంటే ఇది 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు పైకి 1 2 3 4 5 6 7 8. ఇది 3 to 4 సెట్స్ మినిమం రిపీట్ చేసుకోండి. సెట్స్ అంటే ఏంటిది, ఇప్పుడు 8 టైమ్స్ చేసాం కదా, ఇలానే 3 సెట్స్ చేసుకోండి. మళ్ళీ 3 సార్లు 8 వెనకాలకి 8 ముందుకి. ఇలా చేసుకున్న తర్వాత మొత్తం సూర్య నమస్కారాలు స్టార్ట్ చేసే కంటే ముందు మనకి బ్రెత్ నార్మలైజ్ అవ్వాలి. సో రైట్ హ్యాండ్ చెస్ట్ మీద, లెఫ్ట్ హ్యాండ్ ఇలా స్టమక్ మీద పెట్టేసుకొని డీప్ బ్రీత్స్ తీసుకోండి. ఇలా ఇలా కొంచెం రిలాక్స్ అయిపోయిన తర్వాత బ్రెత్ని మనం ఇలా ఒక కార్నర్లో వెళ్ళిపోయి ఇలా తాడాసనాలు నిల్చొని ఇన్హేల్ చేసుకుంటూ వెనకాలకి హస్త ఉత్తానం, ఎక్స్హేల్ పాదహస్తాసన, 2 చేతులు, ఇన్హేల్ అశ్వసంచాలన, ఎక్స్హేల్ పాదహస్తాసన, మళ్ళీ సేమ్ ఇన్హేల్ ప్లాంక్లో, ఎక్స్హేల్ నీస్ చెస్ట్ చిన్ డౌన్ టు అష్టాంగ, ఇన్హేల్ భుజంగ, exhale అధోముఖ, ఇన్హేల్ అశ్వసంచాలన, ఎక్స్హేల్ పాదహస్తాసన, ఇన్హేల్ ఎక్స్హేల్ రిలాక్స్. ఇలాగా. సో మీరు ఆ ఇన్హేలేషన్ ఎక్స్హేలేషన్ గురించి ఏం టెన్షన్ తీసుకోకండి. 12 భంగిమలు అంటారు కదా సూర్య నమస్కారాలు, సో అవి చేసుకోవాలి. మనకి ఫస్ట్ ఒకసారి ఆ పోస్చర్స్ మీద కాన్సన్ట్రేట్ చేసుకోండి. మనకు ఒక 2 days పడుతుంది కొంచెం అడ్జస్ట్ చేయడానికి. సో ఏం టెన్షన్ తీసుకోవాల్సిన పని లేదు. సూర్య నమస్కారాలు ఏంటి అంటే ఫుల్ బాడీ వర్కౌట్ అనమాట. టాప్ ఆఫ్ ద హెడ్ నుంచి టిప్ ఆఫ్ ద టో వరకు మొత్తం అన్నీ కవర్ చేస్తుంది. అందుకని సన్ రైజ్ తర్వాత సన్సెట్ ఆ టైంలో 8 కంటే ముందు లేదా ఈవినింగ్ 5 to 6 ఆ టైంలో చేసుకోండి. చాలా అంటే చాలా గొప్పది. సూర్యుడు మనకు కనిపించే దేవుడు, అందుకే మనం పెద్దగా పట్టించుకోం, విలువ ఇవ్వము. సూర్యుడిలో నిల్చోండి. మొత్తం 4 walls మనం అంకితం అయిపోయి ఉంటున్నాం. మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా, ఈ మధ్యలో ఎందుకు చిన్న వయసులో ఎందుకు అమ్మాయిలు పెద్ద మనుషులు అయిపోతున్నారు, అబ్బాయిలు అమ్మాయిలు ఎందుకు చూడడానికి అలా మారిపోతున్నారు, మనకి ఎన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి? వైటమిన్ డి లేకపోతేనే ఇవన్నీ ప్రాబ్లమ్స్. కాల్షియం అబ్జార్ప్షన్ జరగదు. సో మీరు ఎంత మంచి ఫుడ్ తీసుకుంటున్నాను మీరు అనుకుంటున్నా కూడా బాడీ సహకరించదు, డిప్రెషన్కి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో చాలా గొప్పది సూర్యుడు. ఆ సూర్యుడి కిరణాలలో నిల్చోండి మార్నింగ్స్ అండ్ ఈవినింగ్స్. చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. సో 12 సెట్స్ చేసుకోగలిగితే చేసుకోండి, లేకపోతే 6 సెట్స్ చేసుకున్న తర్వాత లాస్ట్కి సేమ్ అదే కూర్చొని సూర్యకిరణాలలో మనకు తగులుతున్న ప్లేస్లో కూర్చొని మార్నింగ్స్ మాత్రమే, అంటే 8 లోపు లేదా ఈవినింగ్ 5 to 6 ఆ టైంలోనే, మిగతా టైంలో కాదు. అప్పుడు కూర్చొని, లేదు మీకు ఆ చాయిస్ లేదు అనుకుంటే మీరు ఇంట్లో కూర్చున్నా సరే కిటికీలున్న ఏదో ఒక విండోస్ అయినా ఓపెన్ చేసుకొని పెట్టుకోండి, బయట గాలి లోపలికి రావాలి. ప్రాణాయామం కరెక్ట్గా చేస్తే నేను మీకు చాలాసార్లు చెప్పాను విపరీతమైన లాభాలు ఉన్నాయి. సో ఇది కరెక్ట్గా చేసుకోండి. దీంతో పాటు మీకు ఏమవుతుందంటే వెయిట్ లాస్కి కూడా బాగా యూజ్ అవుతుంది. మీరు డీప్ ఇన్హలేషన్స్ తీసుకుంటున్నారా, డీప్ ఇన్హలేషన్స్ తీసుకున్నప్పుడు లంగ్స్ క్లెన్స్ అవుతాయి. దాంతోపాటు ఏంటిది, మెటబాలిజం అనేది చాలా బాగా పెరుగుతుంది, డైజెషన్ కెపాసిటీ పెరుగుతుంది. సో వెయిట్ లాస్ ప్రాసెస్ అనేది చాలా ఈజీ అవుతుంది. సో ప్రాణాయామం కూడా కంపల్సరీ చేసుకోవాలి. మనసులో మనిషిలో చాలా మార్పులు వస్తాయి, అవన్నీ మనందరికీ కావాలి, ఎస్పెషల్లీ ఈ టైమ్స్లో. సో చూడండి ఎలా చేసుకోవాలి అనేది.
ఈ 2 వేళ్ళు ఇలా ఓపెన్ చేసేసుకొని దీన్ని ట్రేగేజ్ అంటారు. ఇది బాగా గట్టిగా లేదా లైట్‌గా అలా కాకుండా ఇలా క్లోజ్ చేసేసుకొని ఒక డీప్ ఇన్హలేషన్ తీసుకోండి నోస్ నుంచి. తర్వాత ఎక్స్‌హేల్ చేస్తూ ఉంటాం మనము. మౌత్ క్లోజ్డే ఉంటది. ఒక హనీ బీ ఎలా అయితే సౌండ్ చేస్తదో ఇక్కడ నుంచి మనకు ఆ సౌండ్ వస్తది. మొత్తం ఎక్స్‌హలేషన్ శ్వాస మొత్తం ఇడిచిపెట్టాక మళ్ళీ ఇన్‌హేల్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం తీసుకున్న ఇన్హలేషన్ అంతా ఎక్స్‌హేల్ చేసేసేయాలి. లోపల మళ్ళీ ఏం మిగిల్చకూడదు. మొత్తం బయటకి వెళ్ళిపోయిన తర్వాతనే మళ్ళీ కొత్త ఇన్హలేషన్ స్టార్ట్ అవ్వాలి. ఒకసారి నేను మీకు చూపిస్తాను, చూడండి. ఇలా 7 రౌండ్స్ చేసుకున్న తర్వాత స్లోగా కళ్ళు తెరిచేసి ఇంకా మీ పని మీరు చేసేసుకోవచ్చు డేకి సరిపడా. మీకు బెల్లీ ఫ్యాట్ అలా ఉంది అనిపిస్తే బెల్లీ ఫ్యాట్ రిలేటెడ్ ఎక్సర్సైజెస్ కొన్ని చేసుకోండి. డైజెషన్ ప్రాబ్లమ్ ఉంది అనుకుంటే టైం ఉంటే మీరు కొన్ని డైజెషన్ రిలేటెడ్ ఆసనాస్ ఉంటాయి కదా, పవన్ ముక్తాసన, అర్థ పవన్ ముక్తాసన, భుజంగాసన ఇలాంటివి చేసుకోండి. పెద్ద టైం ఏం పట్టదు, మనకు 5-10 నిమిషాలు ఎక్స్ట్రా అంతే. మన బాడీ కోసం మనం ఆలోచించకపోతే ఎవరు ఆలోచిస్తారండి కదా. సో కరెక్ట్గా చేసుకోండి. ఫుడ్ కూడా కరెక్ట్గా తినండి. కరెక్ట్గా తింటున్నామని మనం అనుకుంటాం కానీ తినట్లేదు. సో కరెక్ట్గా తినండి. ఫుడ్ మానేసుకొని నేను బక్కగా అవుతానని అన్ని అసలే పెట్టుకోవద్దు. ఫుడ్ కంపల్సరీ తినాలి. మనిషికి డైలీ 2000-2500 క్యాలరీస్ మినిమం కావాలి. అవి లేకపోతే మనిషి బాడీ వర్క్ అవ్వదు. సో కార్బ్స్ కావాలి, మీకు అన్ని రకాల ప్రోటీన్ కావాలి, కాల్షియం కావాలి, ఫైబర్ కావాలి, ఇవన్నీ కావాలి. ఎంత మొత్తంలో తినాలి అనేది ఇంపార్టెంట్. సో అది కరెక్ట్గా తీసుకోండి. నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే జాయిన్ కూడా అవ్వచ్చు. Thank you so much.